ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 2 ఏళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9-10 షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలలో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో 45 జారీ చేసింది. ఈ పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయం 2022 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుంది. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను నిబంధనల ప్రకారం 62 ఏళ్ల వయసు వరకు తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదా కొనసాగించడం జరుగుతోందని పేర్కొంది. కోర్టుల ద్వారా మధ్యంతర ఉత్తర్వులు పొంది 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగిన ఉద్యోగులను క్రమబద్దమైన సర్వీసులో ఉన్నట్లుగానే పరిగణించి వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తుంది. పదవీ విరమణ చేసిన రోజు నుంచి తిరిగి చేరిన రోజు వరకు ఉన్న కాలాన్ని అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాలంగా పరిగణిస్తారు. ఈ గ్యాప్ కాలానికి ఎలాంటి జీతభత్యాలు ఉండవని, వార్షిక ఇంక్రిమెంట్లను నోషనల్ పద్ధతిలో లెక్కిస్తామని తెలిపింది. దీనివల్ల సీనియారిటీ, ప్రమోషన్లకు ఆటంకం ఉండదని స్పష్టం చేసింది. ఒకవేళ పింఛన్ సౌకర్యం ఉన్న సంస్థలైతే ఈ మధ్యకాలంలో పొందిన పింఛన్ యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. పదవీ విరమణ చేసిన సమయంలో పొందిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్ విలువ, ఎర్న్ లీవ్ నగదు మొత్తాలను ఉద్యోగులు సంబంధిత సంస్థలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి విధుల్లో చేరడానికి ఆసక్తి లేని ఉద్యోగులు 60 ఏళ్లకే పదవీ విరమణ పొందేందుకు అనుమతిస్తారు. సంబంధిత కార్పొరేషన్లు లేదా సంస్థలు తమ ఆర్థిక పరిస్థితిని బట్టి తమ బైలాస్లో మార్పులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీల విషయంలో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని శాఖలు తమ పరిధిలోని సంస్థలకు ఈ ఆదేశాలు తక్షణమే వర్తింపచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.